ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెజైనల్ స్కాన్ చేయాలా అని అందరూ అడుగుతూ ఉంటారు. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఇప్పుడు నార్మల్గా ఫర్టిలిటీ ప్లాన్ చేసేటప్పుడు 2 రకాల స్కాన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్, రెండవది ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అన్నమాట. మెయిన్గా ఫర్టిలిటీలో ట్రాన్స్ వెజైనల్ స్కానే ఎక్కువగా చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, ఈ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసేటప్పుడు మన ప్రోబ్ ఓవరీస్కి, యూటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో వాటిని చాలా క్లోజ్గా చూడొచ్చు అనమాట. అండాశయాన్ని, గర్భాశయాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం ట్రాన్స్ వెజైనల్ స్కాన్లో. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్కాన్ ఇన్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్, ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో ఇలా ఈ స్కాన్ ద్వారా ఏమవుతుంది అంటే, కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా మనం గర్భాశయం యొక్క వాల్స్ని, గర్భాశయంలో ఉన్న లైనింగ్ థిక్నెస్ని క్లోజ్గా మానిటర్ చేయగలుగుతాం అనమాట. అండ్ గర్భాశయం యొక్క బ్లడ్ సప్లైని. అండ్ అండాశయం అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఎలా గ్రో అవుతున్నాయి, ఇది మానిటర్ చేయడానికి చాలా క్లోజ్గా ఉపయోగపడుతుంది ట్రాన్స్ వెజైనల్ స్కాన్. సో అందుకని ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్. సో ఇంకా ఈ ప్రాబ్లం చాలామందికి వెజనిస్మస్ సమస్య, పెయిన్, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేస్తాం. అది చేస్తూ కూడా మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చెయ్యొచ్చు, కానీ కొంచెం ఎఫికసీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ యొక్క మనం గర్భాశయంకి, అండాశయంకి దగ్గరగా తీసుకెళ్ళలేము కాబట్టి, దాని రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేమన్నమాట. దాని సైజు, ఎంత ఫాలికల్ ఉంది, గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉన్నదని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేము. బట్ ఇంకా తప్పదు అన్న పరిస్థితిలో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్తో కూడా మానిటరింగ్ చేసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ముందుకెళ్తాం. అండ్ యూజువల్లీ ఎంత ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేసినా డ్యూరింగ్ పికప్ మనం అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసి చూసుకుని మనం పికప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ట్రాన్స్ అబ్డామినల్గా రిట్రైవల్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ట్రాన్స్ వెజైనల్గా ఊసైడ్ రిట్రైవల్ చేసినప్పుడైనా మనం ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఐడియల్లీ ట్రాన్స్ వెజైనల్ స్కాన్, బట్ పేషెంట్ డిస్కంఫర్ట్ ఉంది అంటే ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్తో కూడా మానిటర్ చేసుకుని మనం ట్రీట్మెంట్తో ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.